ప్రధాన జీఎస్టీ, ఐటీఆర్, ఆర్ఓసీ డ్యూ డేట్స్ అక్టోబర్ 31లోపు పూర్తి చేయాల్సిన కీలక పన్ను గడువులు అక్టోబర్ 31, 2025 అమరావతి. అక్టోబర్ నెలలు పన్ను చెల్లింపుదారులు, అకౌంటెంట్లు మరియు కంపెనీ నిపుణులు తప్పనిసరిగా పాటించాల్సిన జీఎస్టీ, ఆదాయపు పన్ను మరియు ఆర్ఓసీ కంప్లయన్స్ గడువులు ఉన్నాయి. వీటిని అక్టోబర్ 31, 2025లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. జీఎస్టీ రిటర్న్ల విషయంలో సెప్టెంబర్ 2025కు సంబంధించిన జీఎస్టీఆర్ 3బి రిటర్న్ ఫైలింగ్ గడువు సాధారణంగా అక్టోబర్ 20గా ఉండగా దాన్ని అక్టోబర్ 25, 2025 వరకు పొడిగించారు. అలాగే జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి క్వార్టర్లీ ఫైలర్లకు కూడా ఇదే తేదీ వర్తిస్తుంది. షోకాజ్ నోటీసులు అందుకున్నవారు అక్టోబర్ 30 లేదా 31 లోపు రిప్లై సమర్పించాలి, లేకపోతే వడ్డీతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను విభాగం పక్షాన ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ అంటే ఫామ్ 3సిఏ లేదా 3సిబి, 3సిడి సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 31, 2025గా నిర్ణయించారు. ఆడిట్కు లోబడి ఉన్న పన్ను చెల్లింపుదారులు రిపోర్ట్ సమర్పించిన 30 రోజుల్లోపు ఐటీఆర్ దాఖలు చేయాలి. గుజరాత్ హైకోర్టు తాజా తీర్పు ప్రకారం ఐటీఆర్ ఫైలింగ్ గడువు నవంబర్ 30, 2025 వరకు పొడిగించబడే అవకాశముంది. అయితే దీనిపై సీబీడీటీ అధికారిక నోటిఫికేషన్ కోసం వేచిచూడాలి. ఇక టీడీఎస్ రిటర్న్ ఫైలింగ్ గడువు కూడా జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి అక్టోబర్ 31, 2025 వరకు ఉంది. గడువు దాటితే రోజుకు ₹200 చొప్పున లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆర్ఓసీ కింద డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ DIR3 కేవైసీ వెరిఫికేషన్ గడువు కూడా అక్టోబర్ 31, 2025 నాటికి ముగుస్తుంది. దీనిని మిస్ అయితే ₹5,000 జరిమానా విధించే అవకాశం ఉంది. నిపుణులు పన్ను చెల్లింపుదారులను హెచ్చరిస్తూ ఈ ముఖ్యమైన అన్ని కంప్లయన్స్లు నిర్ణీత గడువులోపు పూర్తి చేయడం ద్వారా జరిమానాలు, వడ్డీలు తప్పించుకోవచ్చు అని సూచిస్తున్నారు.